ఎన్ని సార్లు చేసినా అసలు పొరలు పొరలుగా రావట్లేదా పొరాటో? ఒక్కసారి ఇలా చెయ్యండి. అచ్చం ధాబా స్టైల్ పొరాటోని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవండి. పొరలు పొరలుగా అస్సలు భలే వచ్చిద్దనమాట. మనం పాన్ మీద వెయ్యగానే పొరలు పొరలుగా వచ్చేసిద్ది. సో, రెసిపీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ 2 కప్పులు మైదా తీసుకొని, అందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు పిండిని జస్ట్ ఫింగర్స్ తోటి ఇలా కలపాలనమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ వేడి వేడి వాటర్‌ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వేడి వాటర్ పోసాం కాబట్టి హ్యాండ్‌తో కలిపితే కాలిద్ది. సో, అందుకని ఇలా మిక్సర్ ఉంటే దాంతో కలుపుకొని, ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత హ్యాండ్‌తో చపాతీ పిండిలాగా కలుపుకొని ఫైనల్‌గా కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసి ఒక గంట రెస్ట్ ఇవ్వండి. ఈలోపు పిండనేది బాగా నానిద్ది. అప్పుడే పరోటా పొరలు పొరలుగా వచ్చిద్ది. నెక్స్ట్ ఒక పిండి ముద్ద తీసుకొని ఫ్లోర్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఆయిల్ అప్లై చేసుకొని, ఇలా చపాతీ పిండిలాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత నైఫ్ తోటి ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకొని, ఆ పొరల్ని ఇలా చూపిస్తున్నట్టు అన్ని దగ్గరికి తీసుకొని, హ్యాండ్‌తో గట్టిగా కాకుండా లైట్‌గా ఇలా సాగదీయాలి. ఆ తర్వాత చూపిస్తున్నట్టు ఆ పక్క, ఈ పక్క రోల్ చేసుకొని, ఒక పక్క రోల్‌ని పైకి తీసుకొచ్చి ఇలా జస్ట్ కొంచెము ప్రెస్ చేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, మిగతావన్నీ ఇలానే చేసేసుకొని, మళ్ళీ ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి ఒక తడి క్లాత్ వేసి. అరగంట తర్వాత ప్లేట్‌లో నుండి ఒక్కోటిగా తీసుకొని జస్ట్ ఎక్కువ కాకుండా ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని. ఇప్పుడు వేడి వేడి పెనం మీద ఆయిల్ అప్లై చేసి పొరాటోని ఒక్కోటిగా కాల్చుకోవాలి. ఎర్రగా ఆ పక్క, ఈ పక్క ఎర్రగా కాల్చుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడే పొరలు పొరలుగా సో, ఫైనల్‌గా పొరాటాలయితే రెడీ అయిపోయాయి. అన్ని పొరాటాలు చూడండి లేయర్‌లుగా ఎంత చక్కగా కుదిరాయో. మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారు పొరాటా చేయమని. సో, అందుకని వాళ్ళ కోసం పరోటా ప్లస్ చికెన్ కర్రీ చేశాను. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్.